కవితక్క మీద మళ్ళా ఎంక్వైరీ నడుస్తుందా? ఓ కాళ్ళ నడిస్తే పట్నంలోనే విచారణ చేస్తారా, లేదంటే ఢిల్లీకి తీసుకుపోతారా? మళ్ళా కోర్టులు విచారణ తిరగాల్సిందేనా? తిరిగితే ఈ కిత్తకు బీఆర్ఎస్ లీడర్లు తోడుకుంటారా? అయిపోయిందనుకున్న కేసులు మళ్ళా ఫస్ట్ కాంచెల్ శురువైనట్టేనా? కోర్టుల సిబిఐ ఆఫీసర్లు ఏం వాదనలు వినిపిస్తారు అని అప్పుడే చర్చలు చాలైనాయి అబ్బా. ఎందుకంటే నేను కడిగిన ముత్యం అని కవితక్క చెప్పుకొని 10 రోజులు అయిందో లేదో ఇవాళ ఢిల్లీ హైకోర్టు సమన్లు అందనే అందినాయి. సిబిఐ ఆఫీసర్లు హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంటికి వస్తే ఆమె పెనిమిటి అనిల్ సార్ తీసుకుందట. సోమవారం నాడు కోర్టు విచారణకు రావాలని ఉందట. అందులో మేడానికే కాదు కేసులున్న ఇంకో 23 మందికి కూడా కోర్టు సమన్లు అందినాయట. అయితే లాయర్ ను తోలినా నడుస్తుందట విచారణకు. దిస్ ఈస్ అ జనరల్ ప్రాసెస్. లోవర్ కోర్టులో ఏదైనా జరిగితే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం అన్నది ఇట్ ఈస్ అ కామన్ ప్రొసీజర్. ఇదంతా దాంట్లో భాగంగా జరిగేది. దర్ ఇస్ నథింగ్ మచ్ టు అట్రాక్ట్ టు ఇట్. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితమ్మ తప్పేం లేదని రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది కదా మొన్న. దాని మీద హైకోర్టుకు పోయిరు సిబిఐ ఆఫీసర్లు. ఇప్పుడు ఆడ ఎంక్వైరీ చాలా అయింది. మందు దందా కోసం 100 కోట్లు పంపింది, ఫోన్లు వలగొట్టింది, కేసులు ఈమె కూడా మెయిన్ అనేది సిబిఐ మాట. అప్పట్లో అరెస్ట్ చేస్తే 5.5 నెలలు తీఆర్ జైలు ఉన్నది. బెయిల్ మీద బయటకు వచ్చినాక పార్టీలో పడిరాక పదవులకు రాజీనామా పెట్టి కొత్త పార్టీ పెట్టే పనులు ఉన్నది. ఇంతలోగా కేసులకెళ్ళి బయటపడ్డదనుకుంటే ఇప్పుడు మీది కోర్టుకు పోయిందన్నట్టు. చూడాలి మరి ఈడేమవుతుందో.